గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో జోనల్ కట్ ఆఫ్ చూసాము. మనం ఇప్పుడు మల్టీ జోనల్ కట్ ఆఫ్ చూద్దాం. సో మల్టీ జోనల్ కట్ ఆఫ్ లో ఫస్ట్ మనం మల్టీ జోనల్ 1 లో చూద్దాం. ఈ మల్టీ జోనల్ కట్ ఆఫ్స్ లో ఒకటి మల్టీ జోనల్స్, రెండు కాంటాక్ట్ బేస్డ్ జోన్స్, రెండు రకాల పోస్టులు ఉన్నాయి. సో మనం అన్ని మల్టీ జోన్ పరిధిలోకి తీసుకుందాము. సో మొత్తము దీంట్లో ఎక్స్ఐఎస్ఐ, ఎంపీఓ, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. అంటే 1 2 3 4 5 6 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. సో ఎక్కువ పోస్టులు ఈ రెండు డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఎక్స్ఐఎస్ఐ అండ్ ఎంపీఓ. అండ్ ఈ 4 రకాల పోస్టుల కట్ ఆఫ్ మనం ఎస్టిమేట్ పర్ఫెక్ట్ చేయలేమండి. ఎందుకంటే ఇవి జనరల్గా చూజ్ చేసుకుంటారా లేకపోతే ఏఎస్ఓ తర్వాత చూజ్ చేసుకుంటారా తెలియంది మనం వీటిని కన్సిడర్ చేయలేము. ఎందుకంటే కొంతమంది హైదరాబాద్లో ఉండేది ప్రిఫర్ చేసి వాళ్ళు ఏఎస్ఓ చూజ్ చేసుకుంటే ఈ 4 పోస్టుల యొక్క కట్ ఆఫ్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో ఇప్పుడు మల్టీ జోనల్ పోస్టులు డెఫినెట్గా మనం అనుకోవాల్సిన పోస్టులు ఎక్స్ఐఎస్ఐ అండ్ ఎంపీఓ. సో మొత్తం ఈ మల్టీ జోనల్ పోస్టులు 187 ఉన్నాయి. మల్టీ జోన్ 1లో ఆ 187లో ఓసీలో 66, ఈడబ్ల్యూఎస్లో 17, బీసీఏలో 15, బీసీబీలో 12, బీసీసీలో 3, బీసీడీలో 10, బీసీఈలో 6, ఎస్సీ 31, ఎస్టీ 18, స్పోర్ట్స్ 2, పిహెచ్ కేటగిరీలో 7 వచ్చాయి. సో మొత్తం 187. సో ఈ మల్టీ జోనల్ పోస్టులు కంపేర్ టు మల్టీ జోనల్ 2, మల్టీ జోన్ 1లో ఎక్కువ ఉన్నాయి. అవి ఎక్స్ఐఎస్ఐ కావచ్చు, ఎంపీఓ కావచ్చు, రెండు మల్టీ జోన్ 1లోనే ఎక్కువ ఉన్నాయండి. మల్టీ జోన్ 2లో ఈ పోస్ట్ తక్కువ ఉన్నాయి. సో ఈ మల్టీ జోనల్ పోస్టులు మనం ముందుగా డిస్కస్ చేయాల్సింది ఎక్స్ఐఎస్ఐ పోస్ట్ గురించి డిస్కస్ చేయాలి. సో ఎక్స్ఐఎస్ఐ పోస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనరల్గా మన కట్ ఆఫ్ అనేది మనకు సబ్ రిజిస్టర్, డిటి, దీనికంటే ప్రిఫరబుల్ జనరల్గా ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ఏసీటీఓ చేస్తారు. సో మనం ఒక సీక్వెన్స్ అనుకుంటే సబ్ రిజిస్టర్, డిటి, ఏసీటీఓ అండ్ ఎక్స్ఐఎస్ఐ అనుకోవచ్చు. సో అండ్ ఎంసీ కూడా ముందు ఉంటుంది, కానీ ఎంసీ జోన్లో ఉన్నాయి 2 వేకెన్సీస్. సో వాటిని మనం పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి వీటి కట్ ఆఫ్లో డిఫరెన్స్లో పెద్దగా ఉండవు. మనం ఆల్రెడీ ఒక ఎంసీ జనరల్లో ఉంది, ఇంకొక ఎంసీ ఎస్సీ కేటగిరీలో ఉంది. ఈ 2 కేటగిరీలో కట్ ఆఫ్ కూడా డెఫినెట్గా 400+ ఉంటుంది. నాకు తెలిసి ఓసీ కేటగిరీలో 410+ ఉంటుంది అండ్ ఎస్సీ కేటగిరీలో 400+ ఉంటుంది ఎంసీకి. సో ఆ తర్వాత వీటి తర్వాత వచ్చే పోస్ట్ కాబట్టి మనకు జనరల్గా ఈ ఫస్ట్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో ఈ 3 పోస్టుల యొక్క కట్ ఆఫ్ మనకు ఆల్మోస్ట్ 395+ ఉంది. సో కాళేశ్వరం లాంటి జోన్లో 400+ కంటే ఇంకెక్కువే అనుకున్నాం. సో 395+ కాబట్టి మన జనరల్గా ఏంటంటే ఈ 4 జోన్లలో మనకి ఈ 3 పోస్టులు రావాలంటే మనకు 0 to 50 లోపు ర్యాంక్ రావాలి. సో 0 to 50 అనేది జోనల్ పోస్ట్ యొక్క జనరల్ కట్ ఆఫ్ అనుకుంటే, ఎక్స్ఐఎస్ఐ అనేది నెక్స్ట్ ప్రిఫరబుల్ పోస్ట్ కాబట్టి మనకు ఎక్స్ఐఎస్ఐని చూజ్ చేసుకునే వాళ్ళ యొక్క ర్యాంకు 50 నుంచి మొదలవుతుంది అనుకోవచ్చు. సో 50 నుంచి మొదలవుతున్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? ప్రతి ఇద్దరిలో ఒకరు మల్టీ జోన్ 1కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఒకరు మల్టీ జోన్ 2కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అండ్ ప్రతి ముగ్గురులో ఒకరు ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండకపోవచ్చు. అండ్ ప్రతి ఇద్దరిలో ఒకరు తీసుకుందామండి. అంటే హాఫ్ మెంబర్స్ ఎలిజిబుల్ అనుకున్నా కానీ మనకు మనకి ఇక్కడ ఉన్న ఎక్స్ఐఎస్ఐ పోస్టులు మొత్తం 25. 25లో 17 జెండర్లు వస్తాయి, 8 ఉమెన్కి వస్తాయి. సో 17లో కాబట్టి సో ఈ 17 మనకు 50 ర్యాంక్ తర్వాత మొదలవుతుందండి. 50 ర్యాంక్ తర్వాత మొదలయ్యే పోస్టులో మనకు 17 మందిని మనం నెక్స్ట్ వచ్చే 17 మందిని చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే 17 మందిలో చూసుకోవాలంటే సపోజ్ 34 మెంబర్స్ చూజ్ చేసుకున్నామంటే నెక్స్ట్ యావరేజ్గా 17 మల్టీ జోనల్ 1లో ఉంటారు, 17 మల్టీ జోనల్ 2లో ఉంటారు. అంటే 84 ర్యాంక్ వరకు మనకు స్ట్రెచ్ అవుతుంది. కానీ దీంట్లో ఈ 34 మెంబర్స్లో మనకు ఫిజికల్గా అందరికీ మెజర్మెంట్స్ సరిపోవు కాబట్టి ఇంకొక 34 మెంబర్స్ మనం వేసుకోవచ్చు. సో అలా వేసుకున్నప్పుడు మనకు 118 దగ్గర జనరల్ ఎక్స్ఐఎస్ఐ కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్గా 118 రాకపోవచ్చు, బట్ డెఫినెట్గా 100 to 130 మధ్యలో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సమ్టైమ్స్ కొంచెం ముందుకు పోవచ్చు, కొంచెం వెనుకోవచ్చు. బట్ 100 ర్యాంక్ వరకు జనరల్ కేటగిరీ 100 ర్యాంక్ వచ్చినా కానీ ఎక్స్ఐఎస్ఐ మల్టీ జోన్ 1లో పక్కా వస్తుందని చెప్పవచ్చు ఈ అనాలిసిస్ ప్రకారం. సో 50 వరకు మనం జోనల్ కట్ ఆఫ్ చూసుకున్నా, 50 తర్వాత 17 జనరల్లో ఉన్నాయి కాబట్టి అండ్ మధ్యలో ఉమెన్ కూడా రావచ్చు. సో మనం 17 కంటే 20-25 వేసుకోవాలి. సో 130, 140 కూడా పోవచ్చు. 17 కాబట్టి 17 ఈ జోన్లో క్యాండిడేట్స్ ఉంటారు, 17 ఈ జోన్లో క్యాండిడేట్స్ ఉంటారు. 34 కాబట్టి సో 34లో అందరు ఫిజికల్గా సరిపోరు కాబట్టి అండ్ 68 తీసుకున్నాము. 68 తీసుకున్నప్పుడు 50 + 68 180. సో నియర్లీ 120. అండ్ మధ్యలో ఉమెన్ వస్తే అది 130, 140 వరకు కూడా
వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఉమెన్ యొక్క ర్యాంకు మనకి ఇది. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఎస్ఐ యొక్క జనరల్ మేల్ యొక్క కట్ ఆఫ్ 130 ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ 130కి మనం ఏం తీసుకున్నాం, 380 వేసుకున్నాం. సో మల్టీ జోన్ 1 లో 380+ అనేది ఎస్ఐకి సేఫ్ స్కోర్ జనరల్ కేటగిరీ. ఉమెన్ కి ఇంకొక 10 మార్కులు తక్కువ వేసుకొని 370కి వేసుకోవచ్చు. సో వాళ్ళకు 250 ర్యాంక్ వరకు కూడా సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ ఉంటారు, అక్కడ కొంతమంది చూజ్ చేయరు యూనిఫామ్ కాబట్టి ఉమెన్ ఎక్కువ చూజ్ చేసే అవకాశం లేదు. కొంతమంది ఏఎస్ఓ లాంటి చూజ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళ కట్ ఆఫ్ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎంపీఓ వచ్చేసి 22 ఉన్నాయండి. సో ఇందులో 15-7. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు 50 తర్వాత మల్టీ జోనల్ కట్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మనం 68 మెంబర్స్ వేసుకొని ఒక 34 మెంబర్స్ ఎలిమినేట్ చేస్తాం, ఫిజికల్లీ వాళ్ళకు సరిపోదని. సో ఆ మెంబర్సే ఎంపీఓ చూజ్ చేసే అవకాశం ఉంది. సో అవి చూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా దీనికి కూడా 130-140 ర్యాంక్ లోపల రావాలి. 375-380 వరకు ఖచ్చితంగా ఎంపీఓ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే మనకి ఎక్సైఎస్ఐ యొక్క కట్ ఆఫ్ 380 ఉంది కదా, దీని యొక్క కట్ ఆఫ్ 380 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అలా కాదు. ఎందుకంటే సపోజ్ 50 వరకు జోనల్ కట్ ఆఫ్స్ అయినప్పుడు 52 ర్యాంక్ క్యాండిడేట్ కి ఎక్సైఎస్ఐ యొక్క హైట్ సరిపోలేదు అనుకోండి, డెఫినెట్ గా అతను ఎంపీఓకి వెళ్తాడు. ఈవెన్ 390 వచ్చిన జనరల్ క్యాండిడేట్ కూడా ఎంపీఓకి వెళ్తాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎస్ఐ యొక్క కట్ ఆఫ్ ఎంపీఓ కట్ ఆఫ్ దగ్గరనే ఉండే అవకాశం ఉంది. ఎంపీఓ కట్ ఆఫ్ దానికంటే ఒక 5 మార్కులు తక్కువ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ ఏఆర్సీఓ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క కట్ ఆఫ్స్ మనం ఏఎస్ఓ మీద డిపెండ్ అయితే కాబట్టి మనం కరెక్ట్ చెప్పలేము. సో 370+ ఉంటే సేఫ్ అని చెప్పొచ్చు. జనరల్ గా కేటగిరీలో 360, 340, 350 అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 17 ఉన్నాయి. అందులో ఎక్సైఎస్ఐ 6 ఉన్నాయి, ఎంపీఓ 7 ఉన్నాయి. సో ఎక్సైఎస్ఐ 6 కాబట్టి అందులో జనరల్ 4 వస్తాయి, ఉమెన్ 2 వస్తాయి. సో మనం ఇక్కడ ఏం వేసుకున్నాము, ప్రతి 10 మందిలో ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉంటాడు. అండ్ ఒకరు మల్టీ జోన్ 2కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఒకరికి ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది. సో 10 × 2 × 2 అంటే ప్రతి 40 మెంబర్స్, అంటే జిఆర్ఎల్ లో ఇలా వచ్చే ప్రతి 40 మెంబర్లో 50 ర్యాంక్ తర్వాత మనకు జనరల్ ఎక్కడ కట్ అయింది, 130, 120 కట్ అయింది. సో ప్రతి 40 మెంబర్స్ లో ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్, ఎలిజిబుల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ జోన్ 1 కు సంబంధించి ఎక్సైఎస్ఐ సెలెక్ట్ అవుతాడు అనుకున్నాం. సో 4 పోస్టులు ఉన్నాయి కాబట్టి 40 × 4 అంటే 160, అంటే 250 to 280 వరకు కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎక్సైజ్ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే ప్రతి 10 మెంబర్స్ లో ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉంటాడు. అండ్ ప్రతి ఇద్దరులో ఒకరు మల్టీ జోన్ 1, ఒకరు మల్టీ జోన్ 2 అనుకుంటా, ప్రతి ఇద్దరులో ఒకరు ఎలిజిబుల్ అనుకున్నప్పుడు 10 × 2 × 2 అంటే ప్రతి 40 మెంబర్స్ కి ఒక ఎక్సైఎస్ఐ అనేది మల్టీ జోన్ 1 లో ఎలిజిబుల్ ఉంటాడు. సో ప్రతి 40 మెంబర్స్ లో ఒకటి, మనకి 4 ఉన్నాయి, ఓన్లీ జనరల్ 4 ఉన్నాయి. అందులో మధ్యలో ఉమెన్ రారనుకున్నా కానీ 160 చేసే అవకాశం ఉంది. ఒకవేళ మధ్యలో వస్తే ఈ 250 కాస్త 300 ఉంది. ఆల్సో దీని మీనింగ్ ఏంటంటే 130 to 300 వరకు కూడా ఈ ర్యాంక్ వరకు కూడా ఎక్సైఎస్ఐ పెట్టుకోవచ్చు. 300 ర్యాంక్ కాబట్టి ఈవెన్ 370కి మనం 265 అనుకుంటున్నాము. 370 మార్క్స్ వస్తే 265 అనుకుంటున్నాము. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఈవెన్ 365 ఈస్ గుడ్ స్కోర్ టు చూస్ ఎక్సైఎస్ఐ అనేది మనకి ఈ క్యాలిక్యులేషన్ ద్వారా తెలుస్తుంది. సో ఎంపీఓ కూడా 365 అన్నాం కాబట్టి ఇంచుమించు 7 పోస్టులు ఉన్నాయి, 5 2 వస్తాయి. డెఫినెట్ గా 360 అనేది గుడ్ స్కోర్ ఫర్ ఎంపీఓ. 365 దానికి అనుకుంటే 360 ఇది. వీటి యొక్క కట్ ఆఫ్ 350కి వచ్చే అవకాశం ఉంది. ఏఆర్సీఓ కానీ ఏఎస్డబ్ల్యూ కానీ ఇంకొక 10 మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఈడబ్ల్యూఎస్ లాగానే బీసీఐ కూడా ఎక్సైఎస్ఐ 5 ఉన్నాయి, 3 2. సో దీని యొక్క కట్ ఆఫ్ కూడా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో 1 or 2 మార్క్ డిఫరెన్స్ లో ఉంది. సో మనం ఎంత అనుకున్నాం, ఇక్కడ 365 అనుకున్నాం. సో ఇక్కడ 3 and 2 ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి 30 మందిలో ఒకరు అనుకున్నా కానీ మనకు 250 వరకు కట్ ఆఫ్ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. 365 to 370 ఎక్సైఎస్ఐకి వచ్చే అవకాశం ఉంది. సో సేమ్ యాజ్ యూజువల్ ఎంపీఓ కూడా 250 ర్యాంక్ వరకు కూడా 250-300 ర్యాంక్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ బీసీబీకి వచ్చేసి ఎక్సైఎస్ఐ 5 ఉన్నాయి, 3 2. మనం ఏమనుకున్నాము, ఎక్సైఎస్ఐకి జనరల్ యొక్క కట్ ఆఫ్ 380+ అనుకున్నాము. ఇక్కడ 3 వచ్చాయి కాబట్టి డెఫినెట్ గా 375+ అనేది పక్కా బీసీబీకి రావాల్సిందే. మేబీ 380కి దగ్గర కూడా ఉండొచ్చు, కానీ ఫీమేల్ కి మాత్రం 370 సేఫ్ స్కోర్. బీసీబీ ఫీమేల్ కి 370 సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ కూడా ఉమెన్ కి 370 చేసుకున్నాము. ఇక్కడ ఉండే ఉమెన్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉండే ఉమెన్ కి ఒక 5 మార్కులు తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఒక 5 మార్కులు ఉంటుంది. ఒకవేళ అక్కడ 375 వస్తే ఇక్కడ 370 వస్తుంది. అక్కడ 375 జనరల్ ఉమెన్ ఎక్సైఎస్ఐ కట్ అయితే ఇక్కడ 370 కట్ అవుతుంది. సో ఎంపీఓలో 5 ఉన్నాయి, డెఫినెట్ గా అది కూడా 375+ ఉంటుంది. అండ్ బీసీసీలో 3 ఉన్నాయి, ఒక ఎక్సైఎస్ఐ ఉంది, ఒక ఎంపీఓ ఉంది, ఒక ఏఆర్సీ ఉంది. దీని యొక్క కట్ ఆఫ్ అయితే 330, 320 ఉండొచ్చు. ఎంపీఓ కట్ ఆఫ్ అయితే 330 ఉండొచ్చు, ఎక్సైఎస్ఐ 330, 340 ఉండొచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి బీసీసీ వాళ్ళకి వాళ్ళకున్న ఒక రోస్టర్ పాయింట్ ముందే వచ్చేసింది కాబట్టి
మన రోస్టర్ పాయింట్స్ అనేది వన్ నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి ప్రతి దానిలో వాళ్ళకి పోస్ట్ రావడం, వాళ్ళకి క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల 320, 310 వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. సో బీసీడీ హైలీ కాంపిటేటివ్ కాబట్టి ఎక్సైజ్ డెఫినెట్ 2-1 ఉంటుంది. సో ఇక్కడ మనం 380 అనుకున్నాం కాబట్టి 378 పక్కా రావాల్సింది. సో బీసీడీకి ఎక్సైజ్ సేఫ్ స్కోర్ అంటే యాజ్ యూజువల్ జనరల్ లాగా 380+ సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు. సో సమ్ టైమ్స్ 375 వరకు కూడా రావచ్చు. అండ్ ఎంపీఓ 375+ అండి. ఇందులో 4-2 ఉంటాయి. ఒక 5 మార్క్స్ రిలాక్సేషన్ ఇచ్చుకున్నా కానీ 375+ రావాలి. డెఫినెట్గా ఒక 200 ర్యాంక్ వరకు వస్తేనే ఎక్సైజ్ ఎంపీఓ వస్తుంది. అండ్ మనకు 378+ కాబట్టి ఇది ఒక 130, 140, 150 ర్యాంక్ లోపల ఇది ఉండాలి. అండ్ 200 ర్యాంక్ లోపల ఎంపీఓ ఉంటేనే 200, 220 వరకు మనకు రావచ్చు అవకాశం ఉంది. బీసీఈలో ఎక్సైజెస్ 2 ఉన్నాయి. సో 370 అనేది సేఫ్ స్కోర్. ఎందుకు అంటే జనరల్గా మనము పోలీసు ఎస్ఐ కట్ ఆఫ్లో కూడా బీసీఈ కట్ ఆఫ్ అనేది చాలా SC, ST కట్ ఆఫ్ అంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. సో కానీ ఇక్కడ ఈవెంట్స్ అనేవి ఏమి ఉండవు. కాకపోతే మనము ఇది 380 కాబట్టి ఇలా 2 ఉన్నాయి కాబట్టి 370 రిలాక్సేషన్ తీసుకోవచ్చు. 370 ఎందుకు ఇస్తున్నామంటే 260 వరకు. జనరల్ అనేది మనకు 130, 140 వరకు క్యాండిడేట్ కట్ అయినా కానీ ప్రతి 60-70 మెంబర్లో ఒక బీసీఏ మల్టీ జోన్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ మనకు 270, 280 ఈవెన్ బీసీఈకి 300 వరకు కూడా సేఫ్ అని చెప్పొచ్చు. సో 200 అనేది పర్ఫెక్ట్ సేఫ్. 200 to 300 మధ్యలో ఎక్కడో ఒక దగ్గర బీసీఈ ఎక్సైజ్ కట్ అవుతుంది. అండ్ ఎంపీఓ కూడా అక్కడే కట్ అవుతుంది. 3 ఉన్నాయి. ఉమెన్ ఇక్కడ ఒక ఉమెన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది 350కి వచ్చే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే బీసీఈ ఉమెన్ అనేది అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ జోనల్లో వాళ్ళకి అసలు బీసీ ఉమెన్కి ఇక్కడ బీసీఈ కేటగిరీలో 3 పోస్ట్ రాలేదు కాబట్టి బీసీఈ ఉమెన్కి ఇక్కడ పోస్ట్ అలొకేట్ కాలేదు. సో ఎంపీఓ 3 వచ్చాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ 2-1 వస్తాయి. సో 2-1 కాబట్టి 350+ వచ్చిన మల్టీ జోన్ 2లో ఉన్న బీసీఈ ఉమెన్ ఎంపీఓ మీద హోప్ పెట్టుకోవచ్చు. ఏఎస్ఓలు ఉన్నాయి అండ్ ఎంపీఓలు ఉన్నాయి బీసీఈ ఉమెన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో ఎక్సైజ్ ఎక్కువ ఉన్నాయి. 9 ఉన్నాయి. సో 9 ఉన్నాయి కాబట్టి ప్రతి 8 మందిలో ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉంటాడు. ప్రతి మల్టీ జోన్ 2కి సంబంధించి ఇద్దరులో ఒకరు ఉంటారు. అండ్ ఫిజికల్గా ప్రతి ఇద్దరులో ఒకరు సెట్ అవుతారు. అంటే ప్రతి 30 మందిలో జిఆర్లో ప్రతి యావరేజ్గా 30 మందిలో అంటే 120 తర్వాత వచ్చే ప్రతి 30 మందిలో ఒక క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఎక్సైజ్ ఎస్ఐకి మల్టీ జోన్ 1 తరఫున సెలెక్ట్ అయ్యాడు అనుకున్నా. మనకి ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 30 into 6 అంటే 180 అంటే 130 ర్యాంక్ తర్వాత ఇంకొక 180 ర్యాంక్స్ కూడా ఎస్సీ ఎక్సైజ్ ఎస్ఐకి ఎస్సీ సేఫ్ అనుకోవచ్చు. సో డెఫినెట్గా 300 ర్యాంక్ వరకు కూడా ఎస్సీ కేటగిరీలో మల్టీ జోన్ 1లో ఎక్సైజ్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఎంపీఓలు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. సో 73 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మనకి ఇది ఎంత అనుకున్నాము 300 ర్యాంక్ అనుకున్నాము. 300 ర్యాంక్కి 365 మనకి ఎక్సైజ్ ఎస్ఐ వస్తే ఎస్సీకి 365 అనేది ఎక్సైజ్ ఎస్ఐ వస్తే ఎంపీఓ అనేది 355 వరకు రావచ్చు. సో 360 కూడా రావచ్చు. బట్ 365 అనేది ఎస్సీకి ఉన్న పోస్టులకి సెట్ అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి మొత్తం 6 ఉన్నాయండి ఎక్సైజ్ ఎస్ఐలో. అందులో 4-2 ఉంటాయి. సో 4-2 యాజ్ యూజువల్ ఇక్కడ మనకి ఎక్కడ పోస్ట్ చూసుకున్నా ఈడబ్ల్యూఎస్, బీసీఏ, ఎస్టీకి ఆల్మోస్ట్ సేమ్ కట్ ఆఫ్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ పాపులేషన్ యొక్క పర్సెంటేజ్ కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, 3 సిమిలర్గా ఉంటాయి. సో డెఫినెట్గా మనకు ప్రతి 10 మెంబర్స్లో ఒక ఎస్టీ క్యాండిడేట్ ఉంటాడు. మల్టీ జోన్ 2కి సంబంధించి ప్రతి ఇద్దరులో ఒకరు ఉంటారు. అండ్ ఫిజికల్గా ఇద్దరులో ఒకరు ఉంటారు. సో 40 కాబట్టి 4 పోస్ట్ కాబట్టి 160, జనరల్ 120. సో 280 ర్యాంక్ వరకు సేఫ్. సో 370 ఉంటుందండి. ఎస్టీ కూడా 370+ ఎక్సైజ్ ఎస్ఐ మల్టీ జోన్ 1లో ఉండొచ్చు. అండ్ ఎంపీఓ డెఫినెట్గా దీని తర్వాత వస్తుంది కాబట్టి 365+ సేఫ్ అనొచ్చు. సో స్పోర్ట్స్ కేటగిరీ మనం ఒకటే ఎక్సైజ్ అయింది మనం చెప్పలేము. ఒకవేళ జనరల్ కేటగిరీ వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే 375 దగ్గర ఉంటే 375 ఉంటుంది. ఎవరు అవైలబుల్ లేకపోతే 350, 340 వరకు రావచ్చు. అండ్ ఎంపీఓ వచ్చేసి కూడా 365 అలా ఉండొచ్చు కట్ ఆఫ్. సో పిహెచ్ అనేది ఇవి మనకు జోనల్ పోస్ట్ తర్వాత కాబట్టి 340, 330 సమ్టైమ్స్ 320 వరకు కూడా పిహెచ్ వచ్చే అవకాశం ఉంది. అన్నింటికంటే బీసీసీ తక్కువ. సో మనకున్న ఈ 187లో మనం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క కట్ ఆఫ్స్ మనం ప్రిడిక్ట్ చేయలేమండి. బట్ జనరల్లో 370 వచ్చిన వాళ్ళకు ఓ పెట్టుకోవచ్చు. ఈ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, బీసీఏ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 350 వచ్చినా హోప్ పెట్టుకోవచ్చు. అండ్ బీసీడీ 370 రావాలి. బీసీసీకి ఇక్కడ ఉన్న పోస్ట్ కూడా 320, 310 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ కూడా 370, 350+ ఆ పోస్ట్ రావచ్చు. బట్ ఎక్సైజ్ ఎస్ఐకి మాత్రం ఎస్టీ 370 రావాలి. సో ఎక్సైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ మరోసారి కేటగిరీ వైజ్ చూసినప్పుడు మనకు జనరల్ కేటగిరీ 380+,
అండ్ జనరల్ ఉమెన్ 370+. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 365 to 370, 365, అండ్ ఉమెన్కి 2 ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 360, 355 వరకు కూడా రావచ్చు. సేమ్ బీసీఏ కూడా 365 to 370, అండ్ బీసీఏ ఉమెన్ కూడా మనకి ఇక్కడ ఒక పోస్ట్ వస్తుంది కాబట్టి 355+ బీసీఏ ఉమెన్కి ఎక్సైజెస్ వచ్చే అవకాశం ఉంది. సో బీసీబీ డెఫినెట్గా 378+ ఉంటుంది. బీసీబీ ఉమెన్కి ఒక పోస్ట్, బీసీబీ ఉమెన్కి ఒక పోస్ట్ వచ్చింది కాబట్టి 375+ వచ్చే అవకాశం ఉంది. సో బీసీసీకి ఒక ఎక్సైజెస్ ఉంది, 330, 320 ఉండొచ్చు. క్యాండిడేట్ అవైలబిలిటీ లేరు కాబట్టి. అండ్ బీసీడీకి యాజ్ యూజువల్ జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది, 380 ఉంటుంది, 378 ఉండొచ్చు. అండ్ ఒక ఉమెన్ ఉంది కాబట్టి 375+ బీసీడీ ఎక్సైజెస్ ఒక ఉమెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. అండ్ బీసీఈకి 370, 360 కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ క్యాండిడేట్ అవైలబుల్ లేకపోతే. అండ్ ఎస్టీ వచ్చేసి 6, సేమ్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీఏ కట్ ఆఫ్ లాగే 370+ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. సమ్ టైమ్ 365 వరకు కూడా ఎస్టీ కట్ ఆఫ్, 365 to 370 ఎక్సైజ్ చేస్తే ఎస్టీ కేటగిరీ ఉండే అవకాశం ఉంది. స్పోర్ట్స్ 350, 360 వరకు కూడా ఎక్సైజ్ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈస్ ఫర్ మల్టీ జోన్ 1 యొక్క వేకెన్సీస్. అండ్ మల్టీ జోన్ 2 యొక్క వేకెన్సీస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.